Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ భారతదేశంలో విస్తరించిన తూర్పు అండ్ పశ్చిమాన విస్తరించిన తీర మైదానాల గురించి ఈరోజు వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుండి కనుక ఒక మార్కు లేదా 2 మార్కులు రాబోయే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చినట్లయితే ఉంటే 100% మీరు ఆన్సర్ బబ్లింగ్ చేసే విధంగా వీడియో వివరించే ప్రయత్నం చేస్తా. వీడియో పూర్తిగా వినండి. ఈ పశ్చిమ తీర మైదానాలు 1700 కిలోమీటర్లు పొడవునా విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా 50 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో పశ్చిమ తీరాన విస్తరించి ఉన్నాయి. గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ నుంచి డామన్ వరకు విస్తరించి ఉన్న తీర మైదానాలను గుజరాత్ తీర మైదానాలు అంటారు. ఈ గుజరాత్ తీర మైదానాల వెంట కథియావాడ్ అనే పీఠభూమి కూడా ఈ తీర మైదానంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా డామన్ నుండి గోవా వరకు విస్తరించి ఉన్నటువంటి తీర మైదానాలను గోవా తీర మైదానాలుగా పిలవడం జరుగుతుంది. ఈ తీర మైదానాల మొత్తం పొడవు 530 కిలోమీటర్లు, 30 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పున విస్తరించినటువంటి తీర మైదానాలు. ఈ తీరాన్ని కొంకణ్ తీరం అని కూడా అనడం జరుగుతుంది. అదే దాన్ని కొంకణ్ తీరంగా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ తీరంలో విస్తరించినటువంటి రాష్ట్రాలను గమనించినట్లయితే దక్షిణ గుజరాత్ ప్రాంతం, మహారాష్ట్ర, గోవా ఈ 3 రకాల రాష్ట్రాలు ఈ డామన్ తీర మైదానాలు లేదా గోవా తీర మైదానాల గుండా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈ తీర మైదానంలో మాండవి, జువారి, రాచోల్ అనే నదులు ప్రవహిస్తూ ఈ తీర మైదానంలో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత విస్తరించినటువంటి తీర మైదానాలు కర్ణాటక తీర మైదానాలు లేదా కెనరా తీర మైదానాలుగా మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ గోవా నుండి మంగళూరు వరకు విస్తరించి ఉంటాయి ఈ కర్ణాటక తీర మైదానాలు. ఈ కర్ణాటక తీర మైదానాలు కయ్యలకు ప్రసిద్ధిగా చెప్పవచ్చు. కయ్యలు అంటే ఇక్కడ మనం వివిధ రకాల నదుల నుంచి ఒక నది నుంచి కొట్టుకొచ్చినటువంటి సారవంతమైన ఒండ్రుమట్ట నిక్షేపాతాలు ఎక్కడ వాటిని నిక్షిప్తం చేయకుండా నేరుగా తీసుకుపోయి సముద్రంలో కలపడాన్ని కయ్యలుగా పిలవడం జరుగుతుంది. ఇటువంటి కయ్యలకు ప్రసిద్ధిగా ఈ తీర మైదానాలను మనం చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తీర మైదానంలో షారావతి అనే నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అంతే అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఆసియాలోనే అతిపెద్ద జోగ్ జలపాతం లేదా దాన్ని జోర్సప్ప జలపాతం, మహాత్మా గాంధీ జలపాతంగా పిలవడం జరుగుతుంది. దీన్ని పొడవు మొత్తం 271 మీటర్లు. ఇది కర్ణాటకలో షారావతి నదిపై కలదు. ఆసియాలోనే అతిపెద్ద జలపాతం ఈ తీర మైదానంలో ప్రవహిస్తుంది. తర్వాత ఇక్కడ మరొక తీర మైదానాన్ని గమనించినట్లయితే కేరళ తీర మైదానం. ఈ కేరళ తీర మైదానాలు మొత్తం 550 కిలోమీటర్ల పొడవు, అదేవిధంగా 20 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పు చొప్పున తీర మైదానాలలో అన్నిటికంటే వెడల్పైనవి విశాలమైన తీర మైదానాలుగా కేరళ తీర మైదానాలు లేదా మంగళూరు తీర మైదానాలుగా వీటిని చూడవచ్చు. ఈ తీరాన్నే మంగళూరు తీరం అని కూడా అనడం జరుగుతుంది. ఈ మంగళూరు తీరం లాగూన్స్ ప్రసిద్ధి. లాగూన్స్ అనగా సముద్రాల యొక్క వెనుక జలాలు అని అర్థం. అదేవిధంగా తూర్పు వైపు విస్తరించినటువంటి తూర్పు మైదానాలను పరిశీలించినట్లయితే తమిళనాడులోని కన్యాకుమారి నుండి పశ్చిమ బెంగాల్ నుండి సుందర్బన్స్ వరకు ఈ తూర్పు మైదానాలు విస్తరించి ఉండడం జరిగింది. తూర్పు మైదానాల యొక్క మొత్తం పొడవు 1100 కిలోమీటర్లు. అదేవిధంగా వెడల్పు వచ్చేసి 100 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పు చొప్పున ఈ తూర్పు మైదానాలు విస్తరించి ఉండడం జరిగింది. తమిళనాడు తీర మైదానాలు, అదేవిధంగా కోరమండల్ తీర మైదానాలుగా పిలుస్తున్నటువంటి ఈ మైదానాలు కన్యాకుమారి నుండి ఆంధ్రప్రదేశ్లోని పులికాట్ వరకు విస్తరించి ఉండడం జరిగింది. వీటి మొత్తం పొడవు 675 కిలోమీటర్లు విస్తరించి ఉండడం జరిగింది. ఇందులో కావేరీ నది యొక్క డెల్టా కలదు. ఈ తీర మైదానాల్లోనే పులికాట్ సరస్సు కూడా ఉండడం జరిగింది. ఇక్కడున్న పులికాట్ సరస్సు నుంచి ఒరిస్సా ప్రాంతంలోని బరహాపూర్ వరకు విస్తరించినటువంటి తీర మైదానాలను కోస్తా తీర మైదానాలు లేదా ఆంధ్ర తీర మైదానాలు
వీటినే సర్కార్ తీర మైదానాలను కూడా సర్కార్ తీరం అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ తీర మైదానాలలో కృష్ణా నది, గోదావరి నది అండ్ పెన్నా నదుల యొక్క డెల్టాలు కలవు. ఈ తీర మైదానాలలోనే కొల్లేరు సరస్సు అనే మంచినీటి సరస్సు కూడా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ నుండి ఏర్పడేటువంటి తీర మైదానాలు మనం గమనించి చూసినట్లయితే వీటినే ఒరిస్సా తీర మైదానాలు అని అంటారు. ఒరిస్సా తీర మైదానాలు లేదా ఉత్కల్ తీర మైదానాలు, వంగ తీర మైదానాలు అని కూడా వీటిని పిలుస్తూ కళింగ తీర మైదానం అని కూడా వీటికి మరొక పేరు ఉండడం జరిగింది. ఈ తీర మైదానాలలో మహానది అనే డెల్టా కూడా ఉండడం జరుగుతుంది. భారతదేశంలోని అతి పొడవైన లాగూన్స్ కలిగి ఉన్నటువంటి తీర మైదానంగా ఈ ఒరిస్సా తీర మైదానాలు లేదా ఉత్కల్ తీర మైదానాలని మనం చూడడం జరుగుతుంది. లాగూన్స్ అయినటువంటి చిల్కా లాగూన్ అనేటి ప్రముఖమైన లాగూన్స్ ఇందులో కలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుండి చిట్ట చివరిగా సుందర్బన్స్ తీర మైదానాలు ఉండడం జరుగుతుంది. వీటిని సుందర్బన్స్ తీర మైదానాలు లేదా బెంగాల్ తీర మైదానాలు ఉండడం జరుగుతుంది. సుందర్బన్స్ తీర మైదానాలు గంగా నది యొక్క ముఖద్వారంగా సుందర్బన్స్ తీర మైదానాలు ఉన్నాయి. ఈ తీరాన్ని వంగ తీరం అని కూడా అంటారు. ఈ విధంగా తీర మైదానాలను కనుక మనం చూసినట్లయితే తూర్పు నుంచి పశ్చిమ వరకు, పశ్చిమ నుంచి తూర్పు వరకు విస్తరించిన తీర మైదానాలు రెండు కూడా కన్యాకుమారి అనే ప్రాంతంలో రెండు కలవడం జరుగుతాయి. ఈ తీర మైదానాలు భారతదేశానికి ద్వీపకల్ప భూమి అయినటువంటి ప్రాంతంలో మనకు తీర మైదానాలు ఉండడం జరిగింది. ఈ తీర మైదానాలను భారతదేశానికి సముద్రం ఆని ఉన్నటువంటి బంగాళాఖాతం వైపు, అదేవిధంగా తూర్పు అరేబియా, హిందూ మహాసముద్రాలకు ఆనుకొని ఉన్నాయి.